వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు టమాటోతో స్వాన్ చేస్తున్నాను. ఓకే, కొంచెం పెద్ద సైజు ఉండే టొమాటో తీసుకోవాలి. ఈ మధ్యలో ఏదైతే కనుపుందో దాన్ని సైడ్లోంచి కట్ చేస్తున్నాను. పీస్ ఇక్కడ ఇలా కట్ చేసి తీస్తున్నాను. ఓకే, అలాగే సైడ్లోంచి ఇటువైపు నుంచి కూడా ఇంకోటి. సో దీంట్లోనే మనం ఇలా ఒక్కొక్క దాంట్లో 3 లేదా 4 వేసి ఇలా స్లైసెస్లో తీసేసుకోవాలి. సో దీంట్లో కూడా సేమ్ అలాగే, అంటే వింగ్స్ మనం దీంట్లో చూపిస్తున్నాం. ఇది కొంచెం కొంచెం ఇలా వెనక్కి నెట్టాలి. అప్పుడు వింగ్స్ ఓపెన్ అయినట్టుగా మనకు కనిపిస్తాయి. ఇంకో హాఫ్లో కూడా సేమ్ అలాగే కట్ చేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ కూడా స్లాంట్గా కట్ చేయాలి. ఇలా ఈ నైఫ్ ఇటు నుంచి ఇలా స్లాంట్ పోతుంది, ఇటు నుంచి మళ్ళీ స్లాంట్. అప్పుడు అక్కడ నుంచి ఆ కనెక్షన్ అనేది వెళ్ళిపోయి మనకు ఇలా సపరేట్ అవుతుంది అన్నమాట. అగైన్ సేమ్. సో ఒక్క దాంట్లో మనం 2 స్వాన్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో కొంచెం ఓపికతో చేసుకుంటే మనకి ఇలాంటి కార్వింగ్స్ ఈజీగానే వచ్చేస్తాయి. కొంచెం ఆ టెక్నిక్ అనేది తెలియాలి. ఏదైతే మనం మధ్యలో కట్ చేసామో ఇక్కడ ఒక హెడ్, ఇక్కడ ఒక హెడ్ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ కట్ చేసి మనం ఈ మధ్యలో ఉన్న ఈ సీడ్ పార్ట్ మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు కొంచెం స్లాంట్గా, అంటే కొంచెం పల్చగా చేస్తున్నాను బీక్ లాగా చూపించడానికి. ఓకే, సో ఇక్కడ రెండిట్ల మధ్యలో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది మనకు. టూత్ పిక్తో దాన్ని మనం
లోపల వైపు నుంచి టూత్పిక్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా కొంచెం ఓపికతో చేసుకుంటే స్వాన్స్ అనేది మనకు రెడీ అయితే ఒక్క టొమాటోలో 2 స్వాన్స్ వచ్చేస్తాయి. ఇది కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా హ్యాపీగా 2 స్వాన్స్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.